అన్న సైడ్ వచ్చాను అన్న, సైడ్ వచ్చాను, మీరు సైడ్ వచ్చండి. సైడ్ వచ్చానా, నువ్వు సైడ్ వచ్చానా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వెనక్కి పడినా సర్పంచులకు, గౌరవ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా తన ఆఫీసుని ఇచ్చి ఉదారం చాటుకున్న గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఆలోచన చేసి దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాలలో మీ అందరికీ కళ్ళ కనపడుతూ ఉంటుంది. ప్రతి అభివృద్ధి కానీ ఇలా ఎన్నో మంచి మరి ఇప్పటికే మీరు చూస్తే 100 రోజుల పరిపాలనలోనే చాలా ఈరోజు గ్రాఫ్ పడిపోయింది. ఈరోజు మరి ఒక్క పిలుపిస్తేనే వందలాది మంది ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం ఇచ్చారు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు మా కార్యకర్తలు కానీ తిరగమలితే ఈ రోజు మా కార్యకర్తలు రామచంద్ర గారు మాట్లాడు వేదికల అలాగే తన యొక్క అనుభవం వలన పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఎక్కడ కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవేవో చేస్తానని చెప్పాడు. ఈ రోజు ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయట్లేదు. అలాగే ఆహ్వానించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ రోజు వాళ్ళది రేపు మాత్రం భవిష్యత్తు విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు ఈ కష్టకాలంలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో విశాఖపట్నం మొదలైనా చెన్నై మొదలైనా అన్ని మందుతాయి. అయితే ఈ గుండా ముగియడానికి అవకాశం ఉంది అని చెప్పి కదా భయపడేది. దీన్ని కరెక్ట్గా కట్టాలంటే ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మీటింగు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులందరి ఉత్సాహము, అందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారు చూస్తే మాకందరూ కూడా ఒక పట్టుదల, ఒక ధైర్యం వచ్చే పరిస్థితి మీ అందరి ద్వారా ఉందని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరూ కూడా జరిగింది ఏమిటంటే ఈరోజు నికరమైన నాయకులు, కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినారు. రేపు ఖచ్చితంగా ఈ నాయకులు రేపు మన పార్టీ గెలుపుకు కృషి చేస్తారు. అదేవిధంగా శ్రీకాంత్ అన్న చెప్పిన విధంగా ఎవరైతే ఈరోజు బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరి బాగోగులు రేపు ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఏదైతే బ్రోకర్లు, స్క్రాప్, పనికిరాని పనులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉండే నాయకులు మీ అందరి పైన కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఉండే వాళ్ళు మనం గట్టిగా పట్టుగా చేస్తే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో ఇది వరకు వచ్చినట్టు 7కి 7 సీట్లు, అదేవిధంగా మళ్ళీ ఎంపీ స్థానం కూడా మన పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడేదానికన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేమందరూ కూడా మాట్లాడుకుంటాము. ఎవరికో ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా గమనం కూర్చుంటే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా మీకోసం నిలబడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా పెద్దలు చాలా మంది ఈరోజు ఆహ్వానించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ధన్యవాదాలు.
చేశాడే కానీ ఏ రకంగా కూడా జమ కాని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇన్ని రకాల వైఫల్యం చెంది తనకున్నటువంటి అదర్ సెక్టర్స్ ఏదైతే బలం ఉందో వాటితో ప్రచారం చేయించుకుంటూ ఎప్పుడు తన పబ్బం గడుపుకోవాలి, ఇలాగే ఆ సత్యదూరమైనటువంటి మాటలు చేస్తూ ఉండాలి, తప్పుడు హామీలు ఇస్తుండాలి అన్నటువంటి ప్రవర్తన ఏ రకంగా కూడా మారలేదు. ముఖ్యంగా ఈరోజు కరువు పరిస్థితులు తీసుకుంటే ఈ ప్రాంతాలలో రాబో రోజులలో వర్షం పడకపోతే మామిడి చెట్లే కాదు ఏ రకంగా కూడా రైతు ఎంతో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లాంటి ఇచ్చి ఏదైతే మీరు 20 అని చెప్పారో అది ఒకటేసారి రైతులకు చెల్లించాలా అని చెప్పి రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం అనేటువంటి తీసేస్తున్నారు, దాని విషయంలో కూడా ఆలోచన చేయమంటున్నాం. మంచి పనులు ఎవరు చేసినా కూడా కొనసాగించాలి. గతంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహా కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అవి ఏ ఒక్కరు కూడా దాన్ని తీసేయాలని ఆలోచన చేయలేదు. ఈ రోజు మెడికల్ కాలేజీలు వద్దు అన్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి ఏ మాత్రము మంచి చేయనటువంటి పరిస్థితి, పేదవాళ్ళకి ఏ రకంగా మంచి చేయని పరిస్థితి, రైతులను వదిలేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో నెగ్లిజెన్స్ గా కనపడుతుంది 100 రోజులలో. రాబో రోజులన్నా కూడా మంచి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్టీ కోసం ఈ కష్టకాలంలో కూడా మేముంటాము తోడుగా. గ్రామాల్లో ఎన్ని దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు, మా పర్సనల్ గా భూములు లాక్కున్నా పర్వాలేదు, కేసులు పెట్టినా పర్వాలేదు అని చెప్పి మాకు ఈ రోజు తోడుగా నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైనటువంటి ఈ రోజు పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. రాబో రోజులలో కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ఆ కార్యకర్తల ద్వారానే చేసుకుంటున్నాం. కార్యకర్తలు లేకుంటే మేము లేము, పార్టీ లేదు, ఎవరు లేరు. ఆ కార్యకర్తలు కొన్ని విషయాలలో నిజం చెప్పాలంటే మేము పేద ప్రజలకు సంక్షేమం అందించాలి, డబ్బులు కొరత రానికూడదనే ఉద్దేశంతోనే చేశాం తప్పితే కార్యకర్తలు నిర్లక్ష్యం చేయాలని కాదు. పొరపాటు జరిగింది, ఈ పొరపాటు జరగనీయము. రాబో రోజులలో కార్యకర్తలనే గుండెలో పెట్టుకొని చేసుకుంటాం, వాళ్ళ ద్వారా మేము పరిపాలన చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన